సో మాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు రీసెంట్లీ డయాగ్నోస్ అయ్యాను, ఆరోగ్యశ్రీ అనేది మాకు వర్తిస్తుందా, లేకపోతే ఇంకేమైనా హెల్ప్ ఉంటుందా గవర్నమెంట్ నుంచి అని చాలామంది అడుగుతుంటారు. సో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. హాయ్ ఆల్, ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ సియోన్ క్యాన్సర్ క్లినిక్స్. సో క్యాన్సర్ అనేది తెలిసాక మనకి చాలామందికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు నేను పెట్టుకుంటానా లేనా, సో ఇవన్నీ కూడా భయాందోళన ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ట్రీట్మెంట్కి స్టార్ట్ చేయరు అండ్ బాగా డిలే చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ అనేది స్టేజ్ పెరిగిపోయి సో అది క్యూర్ అనేది మన దాటిపోతూ ఉంటుంది. సో మనకి ఆరోగ్యశ్రీ అనేది గవర్నమెంట్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. సో ఆల్మోస్ట్ 5 లక్షల నుంచి 10 lakhs వరకు ఉంటుంది ప్రతి పేషెంట్స్కి. మనం తెలుసుకుందాం అంటే ఎలాంటి వాటికి కవరేజ్ ఉంటుందో అండ్ ఏవి కవరేజ్ కావో. సో ఇందులో ఏమవుతుందంటే జనరల్గా మనకి ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్స్ ఉంటాయి అన్నట్టు, నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి. అందులో సర్జరీ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ అనేది కవరేజ్ ఉంటుంది ముఖ్యంగా ఈ హాస్పిటల్స్లో. వాటికి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అందులో ఏం కవర్ కావాలో తెలుసుకుందాం మనం. సో కొన్ని అడ్వాన్స్ టెస్ట్ ఉంటాయి, లైక్ బ్యాప్సీ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ త్రూ చేయాల్సి వస్తుంది, కొన్ని అవి కవర్ అయిపోవచ్చు. అలాగే కొన్ని అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంటాయి అన్నట్టు, వాటిని మాలిక్యులర్ టెస్ట్ అని అంటారు, అది కవర్ అవ్వకపోవచ్చు. అలాగే కొన్ని మన కీమోథెరపీతో పాటు కొన్ని కొత్త మందులు వచ్చాయి ఇప్పుడు, యాంటీబాడీస్ అని చెప్పి, కీమోథెరపీ అని చెప్పి, అవి కూడా అందులో కవర్ కాకపోవచ్చు, మీరు బయట నుంచి పెట్టాల్సి వస్తుంది. అలాగే కొన్ని హాస్పిటల్స్లో ఓన్లీ అంటే రేడియేషన్ ఒకటే కవరేజ్ ఉంటుంది, కీమోకి ఆర్ సర్జరీకి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఎక్కడైతే మీకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉందో అక్కడికి వెళ్ళి ఒక డెస్క్ ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. ఎట్లా చెక్ చేస్తారంటే మీకున్న లైక్ రేషన్ కార్డు వైట్ ఉందా, సో దాన్ని బట్టి మీకు ఉంటుంది. అక్కడ కోఆర్డినేటర్ ఉంటారు, మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు చెప్తారు అన్నట్టు ఎలిజిబిలిటీ, అంటే సర్జరీకి వస్తుందా, కీమోకి వస్తుందా, రేడియేషన్కి వస్తుందా అని వాళ్ళు చెకప్ చేస్తూ ఉంటారు. సో మీరు తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ ఏదైతే ఫార్మ్స్ ఉన్నాయో ఇవన్నీ డాక్యుమెంట్స్ అవన్నీ క్యారీ చేయాలి. సో ఖచ్చితంగా తెలుసుకోండి. సో అలా కాకుండా మనకి ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కూడా వచ్చింది మన హాస్పిటల్స్లో, కొన్ని నెట్వర్క్ హాస్పిటల్స్లో. దాని ద్వారా కూడా ఈ ట్రీట్మెంట్ అనేది, కీమోథెరపీ అనేది, సర్జరీ కావచ్చు, రేడియేషన్ అనేది కూడా అందులో కూడా వస్తుంది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉంటుంది. సో టు కంక్లూడ్, సో క్యాన్సర్ డయాగ్నోస్ వచ్చాక ఇలా బాగా ఖర్చు అవుతుంది, మాకు ఎవరు సహాయం చేస్తారు, అలా అలా బాధపడకుండా ఒకవేళ ఆరోగ్యశ్రీ మీకు ఖచ్చితంగా ఉందంటే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే బెటరు. అందుకే ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్. టైం మిస్ అయితే మళ్ళీ రాదు, స్టేజ్ అనేది పెరిగి మనకి క్యూర్ రేట్స్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇట్లా డయాగ్నోస్ ఉంది, వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మీరు డాక్యుమెంట్స్ అనేది కింద వాట్సాప్ నెంబర్కి మీరు పంపించవచ్చు. సో మా టీం వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.